భూమా నాగిరెడ్డి గారి అకాల మరణం నాకు వేదన ఆవేదన కలిగిస్తుంది. నాకు వారి కుటుంబంతో 25 సంవత్సరాల పైగా పరిచయం. వారు సోదరుడు శేఖర్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుండి, నాగిరెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి రాణించినప్పటి నుంచి శోభా నాగిరెడ్డి తోటి కూడా నాకు ఒక మంచి అనుబంధం. అలాగే వాళ్ళ మామగారు ఎస్వి సుబ్బారెడ్డి గారు వాళ్ళ కుటుంబంతో కూడా అలాంటి అనుబంధం ఉండేది. అదేవిధంగా నంద్యాలలో కానీ కర్నూలులో కానీ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా అక్కడ పర్యవేక్షకులుగా వెళ్ళేటువంటి అవకాశాలు పార్టీ తరఫున వెళ్ళినటువంటి సందర్భాలు కూడా గుర్తున్నాయి. ఆ విధంగా ఒక మంచి అనుబంధం ఉన్నటువంటి ఆ ఫ్యామిలీలో నాగిరెడ్డి గారు అనేక సమస్యలు ఎదుర్కొని కూడా రాణించినటువంటి వ్యక్తి. అలాంటి నాగిరెడ్డి గారు కర్నూలు జిల్లా రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి నాయకుడు. స్నేహశీలి భూమా నాగిరెడ్డి 1964వ సంవత్సరం జనవరి 8వ తేదీన కర్నూలు జిల్లా గౌర్నిపాడు మండలం కొత్తపల్లిలో శ్రీ బాలిరెడ్డి ఈశ్వరమ్మ దంపతులకు జన్మించారు. బెంగళూరులో వైద్య విద్యను అభ్యసించారు. తండ్రి ఆకస్మిక మరణంతో చదువు స్వస్తి చెప్పి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. శ్రీ భూమా నాగిరెడ్డి 1984లో మొదటిసారిగా కర్నూలు జిల్లా నర్సాపురం ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1986లో ఆళ్లగడ్డ మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నాగిరెడ్డి గారి సోదరుడు శ్రీ భూమా వీరశేఖర్ రెడ్డి ఆళ్లగడ్డ శాసనసభ్యుడిగా ఉంటూ మరణించడంతో 1992లో భూమా నాగిరెడ్డి ఆ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొంది శాసనసభలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టారు. 1992 9వ శాసనసభకు, 1994లో 10వ శాసనసభకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుండి, 2014 సంవత్సరంలో 14వ శాసనసభకు నంద్యాల నియోజకవర్గం నుండి ఎంపికయ్యారు. 2014-15 సంవత్సరంలో ప్రజాపతుల కమిటీ అధ్యక్షులుగా పనిచేశారు. ప్రజాపతుల కమిటీ అధ్యక్షులుగా ప్రజాధనం వినియోగంలోనూ ప్రభుత్వ ఆదాయ వసూళ్లలో జరిగినటువంటి అవకతవకలపై లోతైన చర్చలకు ప్రాధాన్యమిచ్చారు. ప్రభుత్వ పద్ధతులను నిశ్చితంగా పరిశీలించి ప్రజాపతుల కమిటీ పనితీరులో తనదైన ముద్రను వేశారు. శ్రీ భూమా నాగిరెడ్డి భార్య శ్రీమతి శోభా నాగిరెడ్డి కూడా రాజకీయ కుటుంబం నుండి వచ్చారు. శ్రీమతి శోభా నాగిరెడ్డి తండ్రి శ్రీ ఎస్వి సుబ్బారెడ్డి కూడా శాసనసభ్యులుగా పనిచేశారు. వీరిరువురు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో భూమా నాగిరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. వీరు ముగ్గురు ఒకేసారి రాష్ట్రపతి ఎన్నికల ఓటర్లలో పాల్గొని అరుదైన గౌరవాన్ని పొందారు. శ్రీ భూమా నాగిరెడ్డి 96-97లో 11వ లోక్సభకు, 1998-99లో 12వ లోక్సభకు, 99-2004లో 13వ లోక్సభకు కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. వీర బ్రహ్మేంద్ర కంబైన్స్ మూవీ క్రియేషన్స్ సంస్థ పేరుతో భూమా కుటుంబం పలు చిత్రాలు నిర్మించారు. నా కూతురు అనే చిత్రానికి నిర్మాతగా, పలు చిత్రాలకు పంపిణీదారుగా భూమా నాగిరెడ్డి గారు వ్యవహరించారు. కర్నూలు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార విషయంలో శ్రీ నాగిరెడ్డి ముందుకు ఉండేవారు. విలక్షణ నాయకత్వ శైలిలో శ్రీ నాగిరెడ్డి గారు పనిచేస్తూ ప్రజలందరి అభిమానాన్ని చూరగొన్నారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసినటువంటి శ్రీ భూమా నాగిరెడ్డి 2017 సంవత్సరం మార్చి 12వ తేదీన అకాల మరణం చెందారు. వీరి ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి మృతికి సంతాపంగా ఈ సభ 2 నిమిషాలు సంతాపం తెలియజేసి మౌనం పాటిద్దాం. Now the House is adjourned to meet tomorrow at 9 a.m.